హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. మళ్ళీ గంప పట్టుకొని మన గోకులం దగ్గరకు వచ్చాము. ఎందుకంటే యాక్చువల్గా మనము గోంగూర చల్లితే అందులో నుంచి తోటకూర విత్తనాలు మొలిచి గోంగూర కంటే ఎక్కువ తోటకూర మొలిచింది. సో పక్కకు బాగుంది, లేతగా ఉంది. కాడల తర్వాత తీసుకెళ్తాం, కానీ జస్ట్ ఆకులు తీసుకెళ్ళిపోదాం. ఈరోజు తీసుకెళ్ళిపోయి ఒక కూర కాదు, పప్పులో వేయద్దు, కానీ తోటకూర మజ్జిగ పులుసు చేసుకుందాం ఈరోజు. సూపర్ ఉంటుంది తెలుసా. అంటే మజ్జిగ పులుసులు చాలా వెరైటీస్గా చేస్తారు, బట్ సమ్మర్ స్పెషల్ తోటకూర మజ్జిగ పులుసు మాత్రం సూపర్ అదిరిపోతుంది. లేతగా మన చెట్టుకు ఫ్రెష్గా తెంపుకొని పోయి మజ్జిగ పులుసు చేసుకుందాం రండి. ఇదిగోండి మన తోటకూర. యాక్చువల్గా మనం వేసిన గోంగూరనేమో చిన్నగా ఉంది, ఇంకా వెరగలేదు. సో దీంట్లో బాగా కలిపి వచ్చింది, ఇదంతా తీసేయాలా. బట్ వెయ్యని తోటకూర మాత్రం అద్భుతంగా మొలిచింది, అద్భుతంగా అయింది. ఇప్పుడు దాన్ని తెంపుకొని పోదాం. ఎర్రది మొలిచింది, తెల్లది మొలిచింది, రెండు కలిపి తీసుకుపోదాం మనం. తోటకూరతోటి నాకు తెలిసి తెలంగాణ సైడ్ తెలియదా వంట 100%. ఎందుకంటే 99% అంటే, ఎందుకంటే మళ్ళీ ఎవరికో తెలిస్తే మాకు తెలుసు అని చెప్తారు కదా. తెలంగాణ వైపు చాలా వరకు తెలియదు. మా ఊర్ల వైపు అయితే నేను పుట్టినప్పటి నుంచి కూడా ఆ వంట చూడలేదు. కానీ మన గృహప్రవేశం టైంలో భీమవరం నుంచి వచ్చారు వంటల వాళ్ళు. సో వాళ్ళు చేసి చూపించారు చూడండి, అద్భుతం అనమాట అసలు. తోటకూరతో ఈ వెరైటీ చేయొచ్చు అన్న విషయం ఫస్ట్ టైం నా లైఫ్లో చూసినప్పుడు. సో అదిరిపోతుంది ఆ టేస్ట్ మాత్రం. ఒక పని చేద్దాం, మనం తోటకూర వేసాము, లేదంటే ఇదే మళ్ళీ కొంచెము 2-3 రోజుల తర్వాత 1 వీక్ తర్వాత పెరుగుతుంది కదా, తెంపుకొని పోయి ఆ వంట చేసుకుందాం మనము. ఊరిస్తున్నా అనుకోకుండా ఈ పాటికి అక్కడ దోస్తులకు, అక్కడ ఫ్రెండ్స్కి అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్తున్నా అనేది. బట్ చెప్పకండి, మీరు కామెంట్స్లో కూడా చెప్పకండి ఇదే కదా శ్రీదేవి అని చెప్పకండి, ఇక్కడ ఫ్రెండ్స్కి అర్థమైపోతుంది. సో వండి చూసినప్పుడే మాట్లాడుకుందాం దాని గురించి. ఈరోజు మాత్రం మజ్జిగ పులుసు చేసుకుందాం రండి. ఎర్రది తెల్లది కలిపి ఇది జాలు, మనం చేసే వంటకానికి ఇది జాలు. పోదాం రండిగా. ఇదిగోండి మనం తెప్పుకొచ్చుకున్న తోటకూర ఉంది కదా, ఇదేమో చిక్కటి పెరుగును కాస్త చిలగొట్టి ఇలా పెట్టామన్నమాట. మెయిన్ కావాల్సింది ఏంటంటే కొంచెము వెల్లుల్లి, అల్లము కచ్చాపచ్చా దంచుకోవాలా. అయితే వెల్లుల్లికి పైన పొట్టు ఉంటేనే బాగుంటుంది, కానీ ఇంట్లో పొట్టు లేవు కాబట్టి అవి వేసాను. సో ఇవి కొంచెం ఒక్కసారి దంచుకుందాం. వెల్లుల్లి కంటే అల్లం కొంచెం ఎక్కువ ఉండాలి. వెల్లుల్లి లేకపోయినా నడుస్తుంది, కానీ అల్లం మస్ట్. చూడండి ఇలా అల్లం వెల్లుల్లి దంచేసుకున్నాము. అల్లం కొంచెం ఫ్రెష్గా లేదు, అందుకే కొంచెం కలర్ చేంజ్ కనపడుతుంది మనకు. ఫైన్, ఎనీవే రండి, చాలా సింపుల్ ప్రాసెస్, చక్క చేసేసుకుందాం. కొంచెం ఆయిల్, చాలా కొంచెం సరిపోతుంది, ఎక్కువైతే బాగుండదు టేస్ట్. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు మంచిగా వేగాలండి, గోల్డ్ కలర్కి రావాలా, లేదంటే టేస్ట్ ఉండదు. ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, కాస్త మినపప్పు, కొంచెం శనగపప్పు. కొన్ని వంటలు తొందరగా అయిపోతాయి, సూపర్ టేస్ట్ ఉంటుంది. కొన్ని వంటలేమో టేస్ట్ ఉంటాయి కానీ పెద్ద ప్రాసెస్, అవి చేయబుద్ధి కాదు నాకు. ఏ తొందరగా అవుతుందా ఎట్లయితుందా అని చూస్తుంటాను నేనైతే. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇందులో కాస్త ఇంగు వేస్తే ఆ టేస్ట్ వేరండి. ఇదే టైంలో మనం కచ్చా పచ్చా చేసుకున్న అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అలా కాసేపు వేగాలన్నమాట.
కాడలు కూడా వేసేసాం, కాడలు ఏం కట్ చేయలేదు మనం. బాగుంటుంది. ఎక్కడ దాకొచ్చింది మన తోటకూర. అబ్బో, ఇలా ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే కొంచెం వాటర్ వేద్దాం బాగా ఉడకడానికి. మనకెంత కావాలో అంత ఉప్పు. బాగా మగ్గాలి ఇది. ఇంగువ వాసన, మంచి మినప్పప్పు వాసన సూపర్ వస్తుంది. చాలా బాగా ఉడికింది, మగ్గిపోయింది. అందులోని మన తోటకూర కాబట్టి అదిరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి చిక్కటి మజ్జిగ, అవసరమైతే నీళ్ళు కలుపుకోవచ్చు. వావ్, భలే ఉంది. సాల్ట్ చెక్ చేస్తా. కొంచెం పడుతుంది, కారం అవన్నీ సరిపోయినాయి, కొంచెం సాల్ట్ పడుతుంది. బాగా చేసినాం కదా మజ్జిగ పులుసు. చాలా బాగుందండి. అది అంటే ఇంగువ, మినప్పప్పు, తోటకూర ఫ్లేవర్ సూపర్ ఉంది. చేసుకొని చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.